వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలో చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలో చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి వన్స్ ఫర్ ఆల్ చర్చ చేద్దాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు, గోదావరి పాలు కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? సెక్రటేరియట్ కట్టిన వాడుకుంటూ వదిలేసినామా? తమిళనాడులో అట్లనే కడితే దాన్ని వేరే దానికి ఇచ్చిండ్రు. ఇంకొకటి ఏదన్నా కేసీఆర్ ఏదన్నా చెప్తే ప్రజలకు పనికొచ్చేది ఉంటే షాదీ ముబారక్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా రైతు బంధు అని ఆయన పెడితే దాన్ని 2000 పెంచి రైతు భరోసా చేసి ఇంకా పెంచి ఇచ్చినాం కదా. ఇగో ఇది కూడా ఆయన కోసం కట్టుకుంటే మేము ప్రజల కోసం వాడుతూనే ఉన్నాం కదా. దీన్ని ప్రజాభావం చేసి ప్రజలకు అందరికి అవకాశం ఇచ్చినాం కదా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. అయితే సీతక్క దగ్గర లేకపోతే బట్టల దగ్గర షాయిది అయిపోవచ్చు. సమయానికి వస్తే భోజనం కూడా పెడతారు వాళ్ళు. ఎవరిని ఈ గేట్లు ఎప్పుడైనా మూసిండ్రా? ఈ డిసెంబర్ 7, 2023 తర్వాత ఎవరైనా వస్తపోతే చూడాలి. ఎప్పుడైనా గేట్ బంద్ అయిందా? ఆ రోజు గద్దరాన్ని వస్తే గాడ బయట గంటల కొద్ది ఎండ కూసబెట్టారు. మనం వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైనా మూత పడ్డదా? నిత్యాన్నదానం జరిగినట్టు ఇక్కడ అందరూ వచ్చిపోతూనే ఉన్నారు కదా. చిన్నది పెద్దది ఏదున్నా ప్రజలకు ఏ రకంగా వాడుకుని ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో కట్టినా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఉద్దేశాన్ని మార్చినాం తప్ప వినియోగాన్ని ఆపలేదే. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి బవల్నాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము, బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురం 48 గంటలలో అందరిని లోపలేస్తామని. ఎన్ని రోజులు అయింది ఇచ్చి? డేట్ కూడా చెప్తా మళ్ళీ. అదెందుకు ఇంకా ఈ కొంచెం ఆపేది. 2025 జూలై 31 జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఆగస్టు 31 అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అదే రోజున మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలే విచారణకు సిబిఐకి అప్పగించాం. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో నెంబర్ 104 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి మొత్తం ఇచ్చింది. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికి వస్తుంది. మరి ఆ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తురేమో మా బటన్ అని అడిగి మళ్ళీ ఏమన్నా ఇచ్చి సిబిఐ అధికారులకు మరి విమానమో బస్సో కారు పంపన్న. మరి నడుచుకుంటూ వస్తే చాలా టైం పట్టేటట్టుంది ఢిల్లీ నుంచి. ఈరోజు ఈ నేపథ్యంలో ఎదురుదాడి చేసి పాత అన్నీ మర్చిపోయినరు, మళ్ళీ కొత్త రాగం తీయాలని కొత్త రాగం ఫస్ట్ పిల్లలతో తీపిస్తున్నాడు. ఇది జర వినసొప్పుకుంటే ఆయన దిగుతాడు, లేకపోతే మళ్ళా రాగం మారుస్తాడు దీన్ని ఇట అట అని. సో స్పష్టంగా